మార్గదర్శి. మనకిప్పుడు అనిపిస్తుంది, అరే భగవద్గీతతో మనకేం అవసరం? కానీ కురుక్షేత్ర యుద్ధ రంగంలో అర్జునుడు అన్నాడు, నేను యుద్ధం చేయను, నా వల్ల కాదు అన్న అర్జునుడికి స్వయంగా శ్రీకృష్ణుడే భగవద్గీతను వినిపించారు. అలాగే మనకు కూడా ఎన్నో కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు భగవద్గీత మనకు మార్గం చూపిస్తుంది. భగవంతుడు మనకిచ్చిన అమూల్యమైన బహుమతి భగవద్గీత. మన జీవోలు అంటే గవర్నమెంట్ ఆర్డర్స్ ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. కానీ 5000 సంవత్సరాల నుండి ఒక్క అక్షరం కూడా మారని ఏకైక గ్రంథం శ్రీమద్ భగవద్గీత. Gita is the solution for all the problems in the world. యాక్చువల్గా లైఫ్ ఇస్ అ బ్యాటిల్, స్ట్రగలింగ్. జీవనం అనేదే ఒక యుద్ధ రంగం. అందుకే యుద్ధ రంగంలో గీత చెప్పబడింది. మరి ఐఎమ్ స్ట్రాంగ్ బికాస్ సర్వస్య చాహం హృదయ సన్నివిష్టో. అందరి హృదయాలలో భగవంతుడు ఉన్నాడు. సో ఐఎమ్ స్ట్రాంగ్. ఐఎమ్ బ్యూటిఫుల్ బికాస్ మమైవాంశో జీవలోకే. మనం అందరం భగవంతుడి సంతానమే అని భగవంతుడి గీతలో చెప్పారు. సో ఐఎమ్ బ్యూటిఫుల్. ఐఎమ్ ఫియర్లెస్ బికాస్ అభయం సత్వ సంశుద్ధి. అభయం అంటే భయం లేకుండా ఉండడం. ఇది ఒక దైవీ గుణం. సో ఐఎమ్ ఫియర్లెస్. అండ్ ఐఎమ్ వైజ్ బికాస్ మయి బుద్ధిం నివేశయ. నా యందే మీ బుద్ధిని అర్పించండి. మనం ఏదైనా భగవంతునికి అర్పిస్తే అది శుద్ధంగా మారుతుంది. సో ఐఎమ్ వైజ్. ఐఎమ్ అ లవర్ బికాస్ పరస్పరం భావయంత అంటే అందరం కలిసిమెలిసి ఉండాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ కెన్ లాఫ్ బికాస్ ప్రత్యవాయువున విద్యతే. మన లైఫ్లో వచ్చే కష్టాలు కావు, అవి మనకు పరీక్షలు. సో ఐ కెన్ లాఫ్. గీత చదువుకో, నీ రాత మార్చుకో.